రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పశువుల్లో పిడుదల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి యొక్క నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. మేకలు, గొర్రెలు, అదేవిధంగా పాడి పశువులు, ఎనుములు ఇలాంటి జంతువులన్నిటిపై కూడా ఈ పిడుదల అనేది సంక్రమించే వ్యాధులు చాలా నష్టానికి గురయ్యేలాగా చేస్తుంది. ఈ విధంగా ఈ నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే గురించి మనం ఈరోజు చక్కగా తెలుసుకుందాం. పశువుల్లో పిడుదల వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఒక పిడుదు తన జీవిత కాలంలో ఒక పశువు నుండి ఒకటి నుంచి 3 మిల్లీలీటర్ల రక్తం తాగుతుంది. కావున పశువులపై చాలా పిడుదలు అంటిపెట్టుకొని ఉంటే క్రమేపీ వాటిలో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పిడుదలు కాటు వేసినప్పుడు వాటి లాలాజలము నుండి కొన్ని రకాల విష పదార్థాలను పశువు యొక్క శరీరంలోకి వదులుతుంది. దీనివలన పశువులు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాక పిడుదలు పశువులకు చిరాకు కలిగిస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తాయి. దానివల్ల పశువులు సరిగ్గా మేతమేయవు, బరువు తగ్గుతాయి, పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఈ పిడుదలు పశువుల యొక్క చర్మమును గట్టిగా అంటిపెట్టుకొని ఉండటం వల్ల చర్మం పైన చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాల ద్వారా బ్యాక్టీరియా మరియు సూక్ష్మక్రిములు పశువుల్లోకి ప్రవేశించి ఇతర వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని రకాల పిడుదలు గొర్రెలు మరియు మేకల్లో పక్షవాతాన్ని కలిగిస్తాయి. దీనిని టిక్ పెరాలిసిస్ అంటారు. పిడుదలు కొన్ని రకాల వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రములు మరియు ప్రోటోజోవాలకు వ్యాపింపజేస్తాయి. పిడుదల వల్ల వ్యాపింపజేసే ముఖ్యమైన వ్యాధులు వచ్చేసి బెబీసియస్ ఒకటది, రెండవది థైలేరియసిస్, మూడవది అనప్లాస్మిస్. ఒకటో వ్యాధి గురించి నేర్చుకుందాం. బెబీసియోసిస్. ఈ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో ఉండే బెబీసియా జాతి పరాన్నజీవుల వల్ల కలుగుతుంది. ఆవులు, గేదెలు బెబీసియస్ వల్ల మరియు జీవాల్లో బెబీసియా మటాసి, బెబీసియా ఓవిసిస్ అను ప్రోటోజోవా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి రైపిసిలాసిస్ అను పిడుదల వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే, వ్యాధి సోకిన పశువుల్లో 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది, ఆకలి మందగిస్తుంది, నెమరు వేయవు, రక్తహీనత ఏర్పడి కళ్ళు పొరలు పాలిపోతాయి, బలహీనంగా ఉంటాయి. తర్వాత దశల్లో పచ్చకామర్లుగా వస్తాయి. మూత్రం మొదట ముదురు రంగులో కనిపిస్తుంది. చూడి ఉన్న పశువుల్లో గర్భస్రావం కూడా కలుగజేస్తుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది. కొన్నింటిలో అయితే సమన్వయం లోపిస్తుంది. పళ్ళు కొరుకుతూ ఉంటాయి. మిగతా పశువుల నుండి వేరుగా బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది. చివరిగా వ్యాధి సోకిన 14 గంటల నుండి 3 వారాల లోపల మరణించాయన్నమాట. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి నివారించుకోవచ్చు. చికిత్స: వ్యాధి సోకిన పశువుకు డిమిస్నజిన్ ఆసిట్యూరేట్ అను ఇంజెక్షను కండరాల్లోకి ఇవ్వాలి. విటమిన్ B12 ఇంజెక్షన్ కూడా 3 రోజులకు ఒకసారి కండరాల్లోకి ఇవ్వాలన్నమాట. రెండవది వచ్చేసి థైలారసిస్. ఈ వ్యాధి ఆవుల్లో, గేదెల్లో థైలారసిస్ అమ్మలాల, థైలారసిస్ పార్వాలను పరాన్నజీవుల వల్ల మరియు గొర్రెలు, మేకల్లో థైలారసిస్ ఓవిసిస్ అను పరాన్నజీవుల వల్ల కలుగుతుంది. ఈ పరాన్నజీవులు ఎర్ర రక్త కణాలు మరియు లింఫోసైట్స్లో ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా సంకరజాతి పశువుల్లో వస్తుంది. ఈ వ్యాధి హయాలోమా జాతి పిడుదల వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన పశువుల్లో 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం వస్తుంది, ఆకలి మందగిస్తుంది, నెమరు వేయవు, భుజం మీద ఉన్న లింపు గ్రంథులు వాస్తాయి, మొట్టె పొడిగా ఉంటుంది, నోటి నుండి చొంగ కారుతుంది, కంటి నుండి నీరు కారుతూ ఉంటుంది, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి, రక్తహీనత ఏర్పడుతుంది, తెల్ల రక్త కణాలు నశించిపోయి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
బలహీనంగా ఉంటాయి, చివరకు మరణిస్తాయి. వ్యాధి సోకిన పశువులు 100% వరకు మరణించే అవకాశం ఉంది. రక్త పరీక్ష చేసి ఈ వ్యాధి గురించి నిర్ధారణ చేసుకోవచ్చు. చికిత్స ఎలాగంటే వ్యాధి సోకిన పశువులకు ఆహ్, బ్యూపారాక్వాన్ లేక పార్వాక్వాన్ ఇంజెక్షన్లు కండరాల్లోకి ఇవ్వాలి. నివారణ 2 నెలల దూడ పిల్లలకు రక్షావాక్ టీ అనే టీకాను 3 మిల్లీలీటర్ల చొప్పున ఇప్పించాలి. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ టీకాను మరలా ఇప్పించాలి. చూడుతో ఉన్న పశువులకు ఈ టీకాను ఇవ్వకూడదు. దీనివల్ల గర్భస్రావం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మూడవ వ్యాధి వచ్చేసి అనాప్లాస్మసిస్. ఈ వ్యాధి ఎర్ర రక్త కణాలలో ఉండే అనాప్లాస్మసిస్ సెంట్రల్ పరాన్నజీవుల వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి ఆవుల్లో, గేదెల్లో ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ వ్యాధి రైపిసెఫాలస్ జాతి పిడుదల వలన వ్యాప్తి చెందుతుంది. సంకర జాతి పశువులు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతా ఉంటారన్నమాట. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది, రక్తహీన ఏర్పడి కళ్ళు పొరలు పాలిపోతాయి, ఆకలి మందగిస్తుంది, పచ్చకామలతో వస్తుంది, బలహీనత, నోటి నుండి చొంగ కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనపడతాయి. పాల దిగుబడి తగ్గిపోతుంది, చూడుతో ఉన్న పశువుల గర్భస్రావం కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు 6-7% వరకు మరణించే అవకాశం ఉంటుంది. దీనికి చికిత్స వచ్చేసి పశువైద్యుని సంప్రదించి ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా క్లోరోటెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులను కండరాల్లోకి ఇప్పించాలి. రక్తహీనతతో బాధపడుతున్న పశువులకు విటమిన్ B12 ఇంజెక్షన్ను మరియు ఎలక్ట్రోలైట్స్ను అందించాలి. పిడుదల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు: పిడుదల నివారణకు యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. బ్యూటాక్స్ అను మందును 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటరు నీటిలో కలిపి పశువులపైన పిచికారీ చేసి పిడుదలను నిర్మూలించుకోవచ్చు. లేక సైపర్మైథ్రిన్ను కూడా పశువులపైన మరియు అవి ఉండే పరిసరాల్లో పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు పశువులకు తగినంత నీటిని తాగించాలి. పిచికారీ చేసిన తర్వాత పశువుల తమ శరీరాన్ని నాక్కోకుండా చూసుకోవాలి. పశువుల కొట్టాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలి మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. పిడుదలను చేతితో పశువుల చర్మం నుండి తీసివేసి వీటిని కాల్చివేయాలి. ఫారంలోకి కొత్త పశువులు తెచ్చినప్పుడు ముందుగా వాటిపైన క్రిమిసంహారక మందులు స్ప్రే చేసిన తర్వాతే మిగతా వాటితో కలపాలి. పిడుదలతో బాధపడుతున్న పశువులను సంతలకు లేదా ఇతర ప్రాంతాలకు తరలించే ముందు వాటిపై క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. ఫారం చుట్టూ ఈ కంచెను ఏర్పాటు చేసుకోవాలి. తరచూ పశువుల పైన ఏదైనా పిడుదలు ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉండాలి. అదేవిధంగా పశువులకు ఈ మందు పిచికారీ చేసే ముందు పశువుల నోటికి చిక్కాలను ఏర్పాటు చేసి కట్టేయాలి. అంటే అలాంటి చిక్కాలను అంటే మూతి చిక్కాలు కట్టడం వల్ల ఆ పశువుల పైన చర్మం పైన ఏమైనా ఉంటే నాక్కోకుండా ఉంటాయి.